ప్రజా కళాకారుడు వీధి నాటక ప్రయోక్త సప్తర్ హష్మి 36వ వర్ధంతి సందర్భంగా విశాఖలో ప్రజానాట్య మండలి ఆయనకు ఘన నివాళులర్పించింది. హష్మి సేవలను గుర్తు చేసుకుంటూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కళాకారులు గీతాలాపన చేశారు. సామాజిక సమస్యలపై హష్మి వీధి నాటకాలు ప్రదర్శించి ఎంతో చైతన్యం తీసుకొచ్చారన్నారు. ఆయన స్ఫూర్తితోనే సమకాలీన అంశాలపై ప్రజానాట్య మండలి కళారూపాలను ప్రదర్శన చేస్తుందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఎం చంటి తెలిపారు. ఈ రోజు సప్తర్ హష్మి గారు 36వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ కళారూపాల ద్వారా నీరాజనం అర్పించే కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఆయన ప్రజా కళాకారుడు, వీధి నాటిక ప్రయోక్త, వీధి నాటికని ఒక పోరాట ఆయుధంగా మలిచినటువంటి కామ్రేడు సప్తర్ హష్మి గారు. ఆయన చనిపోయి 36 సంవత్సరాలు అయినా ఈరోజు వీధి నాటకం బ్రతికే ఉంది. ప్రజానాట్య మండలి ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ అనేక సమస్యలు, అధిక ధరలు, ప్రైవేటీకరణ, మతోన్మాదం, కార్మికులు, రైతులు, మహిళలు ఎదుర్కొంటున్నటువంటి దళితులు అనేక సమస్యల మీద అనేక రకాలైనటువంటి వీధి నాటికలు ఇప్పటికే మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించాం. మన జిల్లాలో కూడా ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనేక జాతాలు, ఉద్యమాలు గత డిసెంబర్లో కూడా గాజువాకలో పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ధూమ్ధామ్ అనే ఒక 3 రోజుల పాటు వందలాది మంది కళాకారులను పోగేసి ఈ ప్లాంట్ ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ప్రజానాట్య మండలి నడుం బిగించింది. అది హష్మి పూర్తితో. హష్మి చనిపోయినటువంటి సంవత్సరం కూడా విశాఖపట్నంలో 10 దళాలతోటి 100 వీధి నాటిక ప్రదర్శనలు కూడా ప్రదర్శించినటువంటి చరిత్ర ప్రజానాట్య మండలికి ఉంది. అనేక సమస్యల మీద ఈరోజు ప్రజానాట్య మండలి పనిచేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఆయనకి ఘన నివాళి అర్పించడం అంటే కళారూపాలను ప్రదర్శించి ఇక్కడ రంగస్థల ఆరుబయట రంగస్థలంగా దీన్ని మేము తీర్చిదిద్దాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పటికే కళాకారులు పాటలు, వీధి నాటికలు, స్కిట్స్, డ్యాన్సులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కళారూపాలు ప్రదర్శించి హష్మి గారి ఆశయాల్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.